యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నిబ్బరము కలిగి అన్నాడు కదా. ఆ మాట చెప్తున్నాడంటే ధైర్యం కోల్పోయాడని అర్థం అవుతుంది కదా. ఏమన్నాడు అక్కడ 5వ వచనంలో, నీవు బ్రతుకు దినమలన్నిట ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండునో నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును, నిన్ను విడువను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా దేవుడు ఒక మాట యెహోషువతో చెబితే ఆ మాటకి యెహోషువ భయపడుతున్నాడు. ఆ మాటను బట్టి యెహోషువ ధైర్యాన్ని కోల్పోయాడు. ఎందుకు ధైర్యాన్ని కోల్పోయాడంటే, ఇన్ని లక్షల మంది జనాన్ని నేను నడిపించగలనా? ఒక 4 వ్యక్తులు కుటుంబంలో ఉంటేనే ఆ కుటుంబంలో ఆ 4 వ్యక్తిని నడిపించలేకపోయి చాలా మంది బీపీలు, షుగర్ వస్తాయి కదా. 4 వ్యక్తులు కుటుంబంలో ఉంటే వారిని పోషించలేక, వారిని బ్రతికించలేక ఆ కుటుంబంలో ఉన్న యజమానుడు షుగర్తో, బీపీతో సతమతం అవుతున్నారు కదా చాలా కుటుంబాలు. మరి ఇన్ని లక్షల మంది యెహోషువ నడిపించగలగట. అందుకే తన మదిలో తనలో అనుకుంటున్నాడు, నేను నడిపించలేదు. ఎందుకు ఆయన నిబ్బరత కోల్పోయాడంటే, మోషేతో అడుగడుగున యెహోషువ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మోషేతో కొన్ని సంవత్సరాలు యెహోషువ నడిచాడు. మోషేను ఎంత బాధించారు ప్రజలు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మోషేను తిట్టారు, మోషేను సరిగారు, కొరిగారు. ఏ మాట పెడితే ఆ మాటలు మాట్లాడారు. ఏమన్నా చెప్పండి, ఒక మాట చెప్పండి. మోషేను ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారండి? ఒక సందర్భంలో వాళ్ళ ఆకలితో అలపటిస్తున్నప్పుడు ఏమన్నారు చెప్పండి? మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకుని వచ్చావా? అక్కడున్న మాకు ఆహారం దొరికేది, ఇక్కడ తీసుకొని వచ్చావు. మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా? ఇక్కడ సమాధులు లేవు అని మోషేని ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడారు. పలుమార్లు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ పరిస్థితి అంతా కూడా యెహోషువ చూశాడు. ఈ మాటలన్నీ ఇప్పుడు పడవలసి వచ్చింది. నేను మోషేతో ముందు ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడిన ఆ మాటలన్నీ భరించాడు. ఇప్పుడు నన్ను కూడా అదే మాట మాట్లాడతారు కదా. నేను ఈ ప్రజలు